భారతదేశానికి సంబంధించిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రాణాధారం అన్నమాట ఈ బ్రహ్మపుత్ర నది. ఈ ప్రవాహం మీద పొరుగునున్నటువంటి చైనా ఒక అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. టిబెట్ మంచు కొండల్లో ఎర్లాన్ సాన్కో పేరుతో వచ్చేటువంటి ఈ నది హిమాలయాలను దాటుకుంటూ అరుణాచల్ ప్రదేశ్ ద్వారా మన దేశంలోకి ప్రవేశించేటువంటి బ్రహ్మపుత్రగా ఇక్కడ పేరు మారుతుంది. అయితే మన సరిహద్దులకి అత్యంత సమీపంలో నది తీవ్రంగా వంపు తిరిగేటువంటి గ్రేట్ బెన్ అనే ప్రాంతంలో చైనా ఒక భారీ ఆనకట్ట నిర్మిస్తుంది. ఇది మన ప్రాంతంలోకి వస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అయినటువంటి త్రీ గార్జెస్ కంటే 3 రెట్లు పెద్దదని చెప్తున్నారు. దీని ద్వారా కేవలం విద్యుత్ ఉత్పత్తి చేయడం మాత్రమే చైనా యొక్క లక్ష్యం కాదు. దీని వెనక ఒక భయంకరమైన జల రాజకీయ వ్యూహం దాగి ఉంది అనేటువంటి ప్రచారం చాలా క్లియర్గా జరుగుతోంది. భారతదేశం మీద ఎటువంటి ఆయుధ దాడి చేయకుండానే కేవలం నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయడం వల్ల కంట్రోల్ చేస్తూ మన మీద ఎఫెక్ట్ పడేలాగా చేస్తారు వాళ్ళు. వర్షాకాలంలో తన గ్యామ్ డేట్లను ఒక్కసారిగా ఎక్కేస్తే లక్షల క్యూసెక్కులు వచ్చేస్తాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని వందలాది గ్రామాలు ఆర్టిఫిషియల్ వరదల్లో కొట్టుకుపోతాయి, మ్యాన్మేడ్ వరదల్లో. ఇది ఊహించని రీతిలో ఆస్తి ప్రాణ నష్టానికి దారితీసేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. మరోవైపు ఎండాకాలంలో అదే నదీ ప్రవాహాన్ని వేరే వైపుకు మళ్లించి నీటిని కనుక నిలిపివేస్తే ఈశాన్య ప్రాంతాలు చుక్క నీరు లేకుండా ఎడారిగా మారేటువంటి డేంజర్ కూడా స్పష్టంగా ఉంది. ఈ నీటి బెదిరింపుని ఎదుర్కొనేందుకు భారత్ కూడా అంతే శక్తివంతమైనటువంటి వ్యూహంతో ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. చైనా జల కుట్రకి భారత్ బ్రహ్మాస్త్రం విసురుతోంది. చైనా సృష్టిస్తున్నటువంటి దీన్ని తిప్పికొట్టడానికి కుట్రని అరుణాచల్ ప్రదేశ్లో భారత ప్రభుత్వం 1,13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అప్పర్ సీఎం బహుళార్థ సాధక ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి భారతదేశం సిద్ధమైంది. ఇది 10,000 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకోబోతోంది. దీని అసలు ప్రాధాన్యత కేవలం విద్యుతోత్పత్తిలోనే కాకుండా చైనా వదిలే నీటిని అడ్డుకునే ఒక వ్యూహాత్మక రక్షణ కవచంగా కూడా పనిచేయబోతోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసేలాగా దీన్ని డిజైన్ చేయబోతున్నారు. చైనా ఒకవేళ భారీగా వరద నీటిని కనుక కిందకి వదిలినా ఈ డ్యాము ఆ ప్రవాహం యొక్క ఉధృతిని తట్టుకుని నిదానంగా కిందకి దాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. అలా చైనా నీటిని నిలిపివేసినా కూడా ఇక్కడ నిల్వ ఉన్నటువంటి నీటి ద్వారా రైతుల యొక్క దాహాన్ని, వ్యవసాయ యొక్క అవసరాలను కూడా మనం సాల్వ్ చేసుకోవడానికి స్పష్టమైన అవకాశం ఉంటుంది.